ఏదో మంచి జరుగుతుంది, ఉన్న పరిస్థితులు మారతాయి అనే ఉద్దేశంతో ప్రజలు కూటమి పార్టీకి ఓట్లేసి గెలిపించారు. అయితే అధికారంలోకి కూటమి ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత వారు చేస్తున్న దాన్ని చూసిన ప్రజలు ఎందుకు ఓట్లు వేశామా అని చెప్పి బాధపడుతున్న పరిస్థితి మనకు క్లియర్‌గా కనబడుతుంది. ఇది ఒక చోట కాదు, ఒక జిల్లానో లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా అనేక ప్రాంతాల్లో దాదాపు చాలా చోట్ల ఎమ్మెల్యేలు చేస్తున్న దెబ్బకి ఆ స్థానికంగా ఉన్న ప్రజలు ఎందుకు బాబు ఈ ఎమ్మెల్యేని గెలిపించాం అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్న పరిస్థితుల్లో మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల కంటే గతంలో ఉన్న ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళే వీళ్ళకన్నా చాలా రెట్లు బెటరు అని చెప్పి ప్రస్తుతం ఉన్న ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఇటు కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్ళు ఆ స్థాయిలో ప్రజల్ని పీకుతుంటున్నారు. అది క్లియర్‌గా కనబడుతుంది. దాదాపు చాలా చోట్ల రాష్ట్రంలో దాదాపుగా 50, 60 నియోజకవర్గాల్లో పరిస్థితులు చాలా దారుణంగా కనబడుతున్నాయి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేకి తెలియచేస్తున్నా లేకపోతే ఆయన అనుచరులు చేస్తున్నా ఆయన తెలియకుండా ఏదైతే కానీ లోకల్ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది అయితే సఫర్ అయితే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కామన్‌గా పొలిటికల్‌గా చేసే కరప్షన్‌లకి ఎలాంటి ఆధారాలు అయితే ఉండవు. అది అందరికీ తెలిసిన విషయం. ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు డైరెక్ట్‌గా ఈ కరప్షన్‌లో ఇన్వాల్వ్ అవ్వరు. ఆయన అవ్వరు. అట్లాగే వాళ్ళకి బాగా అత్యంత దగ్గరగా ఉండే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయరు. ఎమ్మెల్యే మనుషులు సాధారణంగా కొంచెం దూరంగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళే అన్నింటిని చూస్తూ ఉంటారు. ఫైనల్‌గా ఎమ్మెల్యేలకి ఏవైతే రావాల్సినాయో అవి మాత్రం మంత్లీ గానీ లేదా వాళ్ళు చెప్పింటే అన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిందైతే వాళ్ళ ఇంటికైతే చేరిపోతాయి కామన్‌గా. స్పెసిఫిక్‌గా ఇది కూటమి ఎమ్మెల్యేలకు కాదు, గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇలాగే చేశారు. అయితే కూటమి ఎమ్మెల్యేల గురించి చెప్పాలంటే వారు కన్నా దారుణంగా చేస్తారని చెప్పుకోవాలి. కనీసం ఇల్లు కట్టుకోవడానికి ఇది ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే వామ్మో ఇట్లా జరుగుతుందా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో అని మీరు అనుకుంటారు, షాక్ అవుతారు కూడా. కనీసం ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కూడా ప్రజల్ని బయట నుంచి తెచ్చుకునే పరిస్థితులు అయితే మన రాష్ట్రంలో కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాని పశ్చిమ ప్రాంతంలో అయితే ఇలాంటి పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. మనం అడపాదడప నెలలో 1, 2 సార్లు చూడొచ్చు. ఇట్లా ఒక ఈ కారణమనే కాదు, ఇసుకనే కాదు, ఇతర ఏ కారణాల మీద కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం స్థానికంగా ఉండే అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టడం అనేది మనకి నెలలో ప్రతి నెల చూసుకున్నా కానీ లేకపోతే వారానికి ఒకటన్నా కానీ పశ్చిమ ప్రాంతంలో ఏదో ప్రాంతంలో దాదాపు 5, 6 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ పశ్చిమ ప్రాంతంలో 5 నియోజకవర్గాలు దాకా ఉన్నాయి. 5 నియోజకవర్గాలు ఏడో చోట ఏదో ఒకటి కనబడతానే ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకునేదైతే మార్కాపురం నియోజకవర్గంలో ఉండే ఒక వ్యక్తి తను ఇల్లు కట్టుకునేందుకు ఇక్కడ స్థానికంగా మామూలుగా ఇసుక డంపులు ఉంటాయి. అక్కడ ఇసుక అందుబాటులో లేని చోట ఏంటంటే ప్రభుత్వం డంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రజలకు ఇసుక సరఫరా చేస్తుంది. కాకపోతే ఆ డంపు దగ్గర ప్రభుత్వం కొన్ని ధరలు అయితే నిర్ణయించింది, అవి కట్టి తీసుకెళ్ళాలి. కాకపోతే ఆ ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తున్నా ఆ రేటుకి అయితే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఒక్క చోటనే కాదు, ఇటు మార్కాపురం అనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏదైతే ప్రభుత్వం నిర్ణయిస్తుందో టన్నుకి ధర ఆ ధర అయితే అక్కడ అమ్మరు. అదనంగా 350, 450, 550 ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. అట్లాగే ఇప్పుడు చూసుకుంటే మార్కాపురంలో ఒక అతను ఇసుకని నెల్లూరు సంఘం అనే ప్రాంతం నుండి లారీలో ఇసుక తెచ్చుకున్నాడు తను ఇల్లు కట్టుకున్నాడు. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే వాళ్ళకి డబ్బులు చెల్లించాడు. అక్కడి నుంచి మార్కాపురంకి తన ఇంటి దగ్గరికి అయితే తెచ్చుకున్నాడు. అయితే తన ఇంటి దగ్గర అన్లోడింగ్ చేస్తుంటే కొంతమంది ఎవరైతే ఈ స్థానికంగా ఉండే ఈ ఇసుక వ్యవహారం చూస్తుంటారో వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా, సైడ్ సపోర్టర్ లాగా లేకపోతే బెదిరించడానికి కొంతమంది రౌడీ గ్యాంగ్ టైపు అలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ వచ్చి ఎవరైతే ఇసుక తెచ్చుకున్న వ్యక్తున్నాడో అతన్ని ఇసుక అన్లోడింగ్ చేయడం పోగా చేస్తే ఊరుకొని బెదిరించారు, దాడి చేస్తామని కూడా హెచ్చరించారు. పైపెచ్చు పోలీసుల్ని పిలిపించి ఏదైతే ఇసుక తీసుకొచ్చారో ఆ లారీని అన్లోడింగ్ చేయాల్సిన లారీని స్టేషన్కి తీసుకెళ్లారు. దీన్ని బట్టి మనం చూస్తే ఎంత దుర్మార్గం నడుస్తుందో చూడొచ్చు. మన మార్కాపురంలో తన డబ్బుతో తను కొనుగోలు చేసి తెచ్చుకున్న ఇసుకను కూడా అన్లోడింగ్ చేయకుండా ఆపి బెదిరిస్తున్నారంటే ఒక విధంగా అక్కడ రౌడీ రాజ్యం నడుస్తుందనే చెప్పుకోవాలి. ఇసుక మాఫియాకు కూడా పోలీసులు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే దీని మీద కూడా స్థానిక అధికార పార్టీ నేతలు కానీ లేకపోతే మ్యాక్సిమం ఏంటంటే అధికార పార్టీ వాళ్ళే ఉంటారు. సో వారి మాట కాదని చెప్పి కూడా పోలీసులు ఏం చేయలేని పరిస్థితి ఉండదు. ఒకవేళ చేస్తే ఏదో కారణం చేసి చూపిస్తారు, తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే వీఆర్కి పంపిస్తారు, అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి పోస్టింగ్ పోతే పోలీసులైనా ఇబ్బంది పడతారు. కాబట్టి అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే దాన్నే తూచా తప్పకుండా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ విషయం మీద అయితే ఎవరైతే ఇసుక తెచ్చుకున్న బాధితున్నాడో అతను కానీ లారీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలెక్టర్ని కలిసి అట్లాగే ఎస్పీని కూడా కలిసి కూడా ఫిర్యాదు అయితే చేశారు. ఈ ఫిర్యాదు ఏం జరుగుతుందనేది కొద్ది రోజులు అయితే కానీ తెలియదు. అయితే గత కొంతకాలంగా మాత్రం మార్కాపురం ఎమ్మెల్యే మీద కూడా విపరీతమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే చంద్రబాబు కూడా పిలిచి
ఈ ఎమ్మెల్యేకి కందుల నారాయణ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణకి గట్టిగా క్లాస్ ఇచ్చారంటే అక్కడ ఏ స్థాయిలో ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంత జరుగుతున్నా కానీ ఇంకా చిల్లర వ్యవహారాలు మాత్రం మార్కాపురంలో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ పాలన అనే పేరు మాత్రం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ మీద పడింది. అట్లాగే ప్రజల నుండి వ్యతిరేకత కూడా వస్తూనే ఉంది. అయినా ఆయన తీరు, ఎవరైతే నారాయణ రెడ్డి ఉన్నారో నారాయణ రెడ్డి తీరు మాత్రం మారలేదు. మళ్ళీ ఇంకో విషయం చెప్పుకోవాలి, ఇక్కడ అన్ని పనులు ఎమ్మెల్యేలు తెలియ జరుగుతున్నాయని కూడా నేను చెప్పను. ఆయన తెలియకుండా ఆయనతో ఉండేవారు చేసి ఉండొచ్చు, లేకపోతే ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది కూడా ఆయన తెలుసుకోక, అంటే వాళ్ళ మీద ఉండే నమ్మకంతో తెలుసుకోకుండా కూడా ఉండొచ్చు. సో ఇప్పటికైనా ఏం తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏం జరుగుతుంది, తన వాళ్ళు తను ఏదైతే బాధలు చెప్తారో ప్రజలకి, కొంతమందికి ఇవి చూడండి ఎవరన్నా తమ పార్టీ నాయకులు వచ్చినప్పుడు అది చేయండి అని చెప్పి కొంతమందికి మేజర్గా కొంతమందికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల్లో ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, ఇలాంటి వ్యవహారాలు ఒకసారి కనీసం నెలకు ఒకసారన్నా ఏం జరుగుతుంది అనేది వాళ్ళంతా అతను సరి చూసుకోవాలి. లేవ ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని కూడా ఎమ్మెల్యేస్కి తెలియకపోతే, ఇప్పుడు అంటే ఆల్రెడీ ఎన్నికలు అయిపోయి ఎమ్మెల్యే అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేకపోయినా వచ్చే ఎన్నికల్లో మాత్రం దాని రిజల్ట్ చాలా వ్యతిరేకంగా వస్తుంది. గతంలో వైసీపీ వాళ్ళు ఏ విధంగా చేశారు దానికి బట్టే గత ఎన్నికలు 2024లో వాళ్ళ పరిస్థితి, వాళ్ళని ఏ విధంగా ఇంటికి పంపారని మనం చూసాము. సేమ్ మనం ఇప్పుడు కూడా అదే అట్లాగే వైసీపీ వాళ్ళలాగా చేస్తే టీడీపీ పరిస్థితి కూడా రేపు పోయినసారి వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అట్లాగే అయ్యింది సేమ్.